గేట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. వరద కొనసాగుతుండగానే గేట్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తుంగభద్ర డ్యాంను మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. కిలోమీటర్స్ తర్వాత కెనాల్ మళ్ళీ చిన్న లైన్ కట్టుకుని అక్కడ కెనాల్ ఫామ్ కొట్టి డ్యామ్ కట్టడానికి రాయి వాడింది. డౌన్ స్ట్రీమ్ లోనే వాడారు. ఇక్కడే విత్ ఇన్ ది డౌన్ స్ట్రీమ్ లోనే పిక్ చేసి బోర్డు ఏ నిర్ణయం తీసుకున్నా సపోర్ట్ చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. 3 సంస్థలకు గేట్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించామని వివరించారు. డ్యాం నిర్మాణంలో ఎంతో నైపుణ్యం ఉండాలని తెలిపారు. నీళ్లు అత్యంత వేగంగా పోతున్నాయని, టెక్నికల్ గా చాలా ఇబ్బందులున్నాయని అన్నారు. డ్యాంను చూడటానికి సందర్శకులకు అనుమతి లేదని, అత్యంత ప్రాధాన్యతతో పనులు చేస్తున్నామని వెల్లడించారు. నిపుణులు సూచించిన మార్గాలను కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు పాటించేందుకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇవాళ తుంగభద్ర డ్యాంలో ఏం జరుగుతోంది అనేటువంటిది అనంతపురం, కర్నూలు, కర్ణాటకలు కాదు, దేశం మొత్తం కూడా ఇరిగేషన్లో ఎక్స్పర్ట్లు అందరూ కూడా చూస్తున్నారు. ఇట్లాంటి పెక్యులర్ సిచ్యుయేషన్ ఇంతవరకు ఉత్పన్నం కాలేదు. ఆన్ గోయింగ్ ఫ్లడ్లో గేట్ని ఎట్లా దించాలి అనేటువంటిది వాళ్ళు కూడా, దేశంలో ఉన్న ఇంజనీర్స్ అందరూ కూడా ఉత్సాహంగా మన ఇంజనీర్లను కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ నైపుణ్యాన్ని కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కానీ, కర్ణాటకలో ఉన్నటువంటి సిద్ధరామయ్య గారు కానీ ఇద్దరు కూడా కమిటెడ్గా ఉన్నారు. నిపుణులు ఏం చెప్తే దానికి సహకరించడానికి 2 ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మేము హోప్ఫుల్గా ఉన్నాం. సాధ్యమైనంత తొందరలోనే దీనికి నీటిని నిలపడానికి గేట్లని అమర్చగలం అనేటువంటి నమ్మకం వాళ్ళతో కూర్చున్న తర్వాత ఇవాళ 1 గంట రివ్యూ చేసుకున్న తర్వాత కలిగింది. మనం అందరం కూడా ఒక హోప్ తోటి ముందుకు పోదాం. ఇవాళ రేపు మెటీరియల్ ఇవాళ నైట్ నుంచి రావడం ప్రారంభమైతే రేపు మార్నింగ్కి మోస్ట్ ప్రాబ్లీ ఫస్ట్ మెటీరియల్ అరైవ్ అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా డిజైన్స్ అప్రూవల్ మనకు ఫార్మల్గా రాలేదు. సో అవి వచ్చి ఫైనల్ షేప్ ఆఫ్ ది గేట్స్ వచ్చేటప్పటికి మనకి రేపు అవుతుంది అనేటువంటిది మనం అనుకుంటున్నాం. బట్ ఇంకా టైం కూడా పట్టొచ్చు. బట్ అప్రాక్సిమేట్గా చెప్తాను, ప్రయత్నాలు 24/7 డే అండ్ నైట్ మల్టిపుల్ ఏజెన్సీస్ విత్ బోత్ ది గవర్నమెంట్స్ కోఆర్డినేషన్తో పర్ఫెక్ట్గా జరుగుతుంది. 2 ప్రభుత్వాలు సంపూర్ణమైనటువంటి పర్యవేక్షణలో భిన్నమైనటువంటి ఏజెన్సీలకి కాంట్రాక్టుల నుంచి ఈ పని చేయించడం జరుగుతుంది. మేము నిర్లక్ష్యం చెయ్యము, దీని మీదనే పనిచేస్తున్నాం అనేటువంటిది మాత్రం ప్రజలకు నమ్మకాన్ని ఇవ్వదలుచుకున్నాం. 1,00,000 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తున్నామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ సమస్యతో విలువైన సాగు, తాగునీటిని కోల్పోతున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు గేట్ల ఏర్పాట్లో కీలకమైన కన్నమ్మ నాయుడు నేతృత్వంలో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. కొట్టుకుపోయిన 19వ గేటు వద్ద 5 గేట్లను ఏకకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని నిమ్మల రామానాయుడు అన్నారు. ఈవేళ ఆ ప్రాజెక్టు నుంచి ఎటువంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నామో దానికి ఉదాహరణ ఈ తుంగభద్ర ప్రాజెక్టే. ఎన్నో బహుళ అర్థకమైనటువంటి ప్రయోజనాలు, అందులో పర్టికులర్గా ఏదైతే ఇటు కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి, ఇతర బోర్ వాటర్ కూడా అవైలబుల్ లేనిటువంటి, కరువు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి ఒక వరప్రసాదిని లాంటి ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు యొక్క 19వ గేటు కొట్టుకుపోయి, మరి ఆ గేటు ద్వారా 30,000 క్యూసెక్కులతో పాటు దాని ప్రెజర్ తగ్గించడానికి దగ్గర 1,00,000 క్యూసెక్కుల దాకా ప్రతిరోజు ఈ గత 2-3 రోజుల నుంచి నీటి విడుదలతో దగ్గర ఇప్పుడే 105 టీఎంసీలు నిలవ ఉండాల్సినటువంటి రిజర్వాయర్ ఈ రోజుకి 91, అంటే దగ్గర ఈ 2-3 రోజుల్లోనే 10-15 టీఎంసీల నీరుని మనం కోల్పోయామని అంటే ఎంత విలువైనటువంటి త్రాగునీరుని, సాగునీరుని మనం కోల్పోతున్నామో అర్థం చేసుకుని, ఆ ప్రమాదం జరిగిన వెంటనే రాత్రి అర్ధరాత్రి సైతం అటు చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఇమీడియట్లీ ఏదైతే జలవనరుల శాఖ మంత్రిగా మాతో కానీ, ఇరిగేషన్ అధికారులతో కానీ, అట్ ద సేమ్ టైం ఏదైతే రాయలసీమకు సంబంధించి దీని మీద అవగాహన ఉన్నటువంటి కేశవ్ గారితో అందరినీ కూడా ఆయన కాల్ తీసుకుని ఇమ్మీడియట్లీ ఏదైతే కన్నం నాయుడు గారు